हरेः विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 8/12/23 శుక్రవారం ఉదయం 10:15. ఈ రోజు చాలా విశేషమైన రోజు అని కూడా చెప్తున్నారు. కార్తీక మాసం మనకి మొత్తం 12 నెలల్లో కార్తీక మాసం చాలా ప్రాధాన్యత వహించింది. తర్వాత శుక్రవారం, కార్తీక మాసంలో శుక్రవారం బాగా ప్రాధాన్యత ఉంటుంది. దాంతో పాటు ఏకాదశి వచ్చింది ఈరోజు. ఇట్లా 3 కలవటం చాలా విశేషమైనది. ఎన్నెన్నో సంవత్సరాలకు గానీ ఇలాగ కొలుస్తూ ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఇట్లా అత్యధిక శక్తి విడుదలవటం. అన్ని విశేషమైన రోజులంటే అర్థం ఏంటి? ఒక అద్భుతమైన శక్తి అలా విడుదలవుతూ ఉంటుంది. అందుకని అంటే పెద్దలు అంటే ఆ అద్భుతమైన శక్తిగా సిద్ధంగా అవుతుంది. అదే మనం మన పనిలో మనం తిరుగుతున్నాం అనుకోండి, అదే ఉంటుంది, మన దారిన మనం వెళ్తుంటాం. దానికి మనకి కనెక్షన్ ఉండదు. అందుకని ఇటువంటి కార్యక్రమం సంప్రదాయాలు ఇటువంటివి పెట్టారు మనకి. సరే, మనం ఈ విజయం సాధించటం యెహోషువ ఉదంతం ద్వారా, యెహోషువ యొక్క గిబియోన్ ప్రాంతంలో జరిగిన యుద్ధము, ఆ యుద్ధంలో విజయం సాధించటం అంతా ఎలా జరిగింది, అది దేనికి సంబంధించి, అట్లాగే ఆ విశ్వానికి ప్రతీకగా ఉన్న మానవునికి సంబంధించి కాబట్టి
మనం దీన్ని అన్వయించుకుంటూ మనం కూడా విజయం సాధించటం ఎట్లాగా? సూర్యుడిని చంద్రుణ్ణి ఆపేయడం. సూర్యుడు ఆధ్యాత్మిక, చంద్రుడు ఫిజికల్ గా. ఈ విధంగా రెండింటిని సమన్వయం చేసుకుంటాం. ఈ స్థూల జగత్తుని, ఆధ్యాత్మిక జగత్తుని రెండింటిని, అంటే రూపము జీవము, ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ రెండు చూడండి, రెండు ఆగిలో ఉన్నటువంటి ఒకటి అవి ఆగలేదు, అవి తిరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఏది ఆగలేదు. అయితే అంతకుముందు మనకేమనిపించింది, దానికి వృద్ధి క్షయాలు ఉన్నాయి, నెమ్మదిగా వృద్ధి చెందడం, మిట్ట మధ్యాహ్నం అయిన తర్వాత పూర్తి ప్రకాశము, పూర్తి వెలుగు, మళ్ళా క్షీణించడం, తక్కువ వెలుగు, పూర్తిగా అస్తమించడం. అలాగే చంద్రుడికి వృద్ధి క్షయాలు, అమావాస్య, పౌర్ణమి. ఇట్లా ఇవన్నీ ఎందువల్ల అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడంలో ఏర్పడుతున్నటువంటి ఈ విషయాలు ఇవి. వాస్తవంగా అయితే వాళ్ళు వృద్ధి క్షయాలు ఇద్దరికి నిరంతరము ప్రకాశిస్తూనే ఉన్నారు. వాళ్ళు నిరంతరం సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు 24 గంటలు. అలాగే చంద్రుడు కూడా ఆయన యొక్క ప్రకాశాన్ని తీసుకునే నిరంతరము ఆ ప్రకాశాన్ని ప్రతిఫలింపజేస్తూనే ఉంది. అంటే ప్రతిఫలింపజేస్తుందంటే తను వెలుగుతుంటేనే కదా. తను పూర్తిగా ప్రకాశాన్ని తీసుకుని సూర్యుడు యొక్క ప్రకాశాన్ని తాను వెలుగుతూ తన చుట్టూ ఉన్న వారికి అది ప్రతిఫలింపజేస్తుంది చంద్రుడు. ఇద్దరు పూర్తి వెలుగుతూ ఉన్నారు. కానీ మనకు ఎవరికైనా కానీ అట్లా కనిపించరా? ఈ భౌతికత అంటే ఆ మాదిరిగా ఉంటుంది. స్థితి భేదము చేత ఉన్నది ఉన్నంతగా మనకు యథార్థంగా కనపడదు. ఉన్న విషయం ఏంటో మనం గమనిస్తే దీంట్లోనే ఈ వృద్ధి క్షయాల్లోనే ఒకటే ఇదిగా ఉన్నటువంటి దాన్ని కూడా దర్శిస్తూ మనం అట్లా ఏకత్వంతో ఉంటూ ఇక్కడ వ్యవహారాలు మనం నడుపుకుంటూ ఉంటాం. విజయం సాధించాడు ఇస్సాం వాటి మీద హయర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ, అంటే మొత్తం 7 విభాగాలుగా ఉన్నటువంటి ఈ విశ్వము గాని, అలాగే ఆ విశ్వానికి ప్రత్యేకంగా ఉన్న మానవుడు గాని, 7 విభాగాల్లో రెండుగా ఉన్నాయి. ఒకటి రూపము, ఒకటి జీవము కదా. ఎక్కడికి వెళ్ళినా కానీ మనము ఈ 2 దర్శనమిస్తాయి. ఈ 2 లేకుండా ఎక్కడా ఉండదు మనకి. ఆ రెండిట్లో ఒకటేమో సంబంధించి ఈ రూపానికి సంబంధించి లోయర్, అలాగే ఉన్నత త్రిభుజం, ఊర్ధ్వ త్రిభుజము, అధో చతుర్భుజి, రూపము, జీవము. ఈ రెండింటి మధ్యన ఘర్షణ. విజయం సాధించబడింది గిబియోన్ ప్రాంతంలో. విజయం సాధించడం అంటే ఏమైంది? ఒక్క దానిలో ఒకటి ఒదిగిపోయింది. ఇప్పటి వరకు వేరువేరుగా ఉన్నట్టుగా అనుకుని రెండింటి మధ్యన ఘర్షణ చెలరేగుతూ ఉండగా ఇప్పుడు ఆ విజయం సాధించడం అనేటప్పుడు ఒక దాంట్లో ఒకటి ఒదిగిపోయినాయి. రూపము అంటే లోయర్ క్వాటర్నరీ, అంటే అధో చతుర్భుజి ఏమైపోయింది? ఊర్ధ్వ త్రిభుజంలో మిళితమైపోయింది.
అదే మనకి 3rd డిగ్రీ. అప్పుడు ఊర్ధ్వ త్రిభుజి పూర్తిగా చేసేటప్పుడు కల్లా ఇంకా మొత్తం ఎప్పటికీ ఆ సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు మనకి మిట్ట మధ్యాహ్నం అట్ ఇట్స్ మెరిడియన్. ఏ క్షణం చూసినా గానీ మనకి అంటే వాస్తవంగా కొత్తగా ప్రకాశించడం లేదు ఇక్కడ. మనకి ప్రకాశించడం ఈ పక్కన వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఈ విషయాలు వాళ్ళకి ప్రకాశించడం లేదండి. మాకు విషయాలు తెలిసినాయి కాబట్టి మాకు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు మిట్ట మధ్యాహ్నం లాగా. అట్లాగా ఉండదు కదా. నువ్వు దాని పట్ల మేల్కొన్నావు. కానీ నువ్వు మేలుకొని ఆ పక్కనోడు మేలుకోలేదు. అయినా వాడికి అక్కడ అది ప్రకాశిస్తూనే ఉంది. మనకి అక్కడ అది ప్రకాశిస్తూనే ఉంది. నిరంతరము ప్రకాశిస్తూనే ఉంది. మనం చూసే వాళ్ళతో సంబంధం లేకుండా అది ఎల్లప్పుడూ ప్రకాశిస్తోంది. చూసేవాడికి కాసేపేమో అది వృద్ధి క్షయాలుగా ఉన్నాయి. వీడిలో ఎప్పుడైతే ఆ మేల్కొల్పు జరిగిందో ఊర్ధ్వ హైయర్ ట్రయాడ్ లోకి వచ్చాము. అప్పుడు ఏంటి అది ఆ పూర్తి ప్రకాశాన్ని మనము దాని పట్ల మనం మేల్కొని దాన్ని గమనించగలిగాం. ఈ విషయాలన్నిటిని ఈ కథ మనకి దృష్టాంతంగా చెప్పారు ఎలుగరిగా. కథేమో అట్లాగా నడిచింది. అవి దేనికి ప్రత్యేకలుగా అక్కడ పెట్టారు. మరి ఇట్లాగా మనం రాసామనుకోండి, ఇట్లాగా అధో చతుర్భుజి అధో చతుర్భుజి ఊర్ధ్వ త్రిభుజి ఇట్లాగా దీని మీద అది రెండు వేరువేరుగా పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కలిసిపోయి మిళితమైపోయి ఆ సూర్యుడు నిరంతరము ప్రకాశించినట్టుగా జరుగుతుంది అని ఇట్లా వీటి గురించి అట్లాగా రాస్తే మనకేమీ అర్థం కాదు. అందుకని ఒక కథలాగా ఇచ్చేటప్పుడు కల్లా మనం ఆ కథని ఎందుకని అట్లాగా ఇవ్వాల్సి వచ్చింది, మనకి రూపమే దర్శనమిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. ముందు రూపాన్ని చూస్తాం మనం. రూపాన్ని చూసిన తర్వాత అక్కడతో ఆగకుండా దానికి ఆధారమైన నియమంలోకి. అందుకనే ఈ భూలోక జీవులందరూ కూడా భౌతికత ఉన్నటువంటి పూర్తిగా స్థూల జగత్తులోకి వచ్చినటువంటి జీవులందరూ మొట్టమొదటిగా చేసేది ఏంటి, రూపం వరకు పరిమితం అవుతారు. అందుకని ఈ రూపం వరకే వాళ్ళు అందించుకుంటూ వచ్చారు. ఈ రూపంలో ఆ చైతన్యాన్ని దాచి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కథల ద్వారా ఆ దాయబడి ఉన్నటువంటి రూపము అడుగున ఉన్నటువంటి రూపము పైన అడుగునేమో జీవము అన్నట్టుగా ఉంది కదా, దాన్ని కాస్త జీవము పైన రూపము కింద అంటే జీవములో రూపము ఒదిగిపోయింది. ఇప్పటికి రూపంలో జీవము ఒదిగి ఉన్నది. దాంతో మనం రూపం వరకే బాహ్యంగా కనిపిస్తూ అవే పనులు చేస్తూ ఉన్నట్టుగా ఉంది మనకి. ఇప్పుడు ఏమైపోయింది, జీవంలో రూపము అంటే ఆ లోయర్ క్వార్టర్నర్ ఏదైతే ఉందో అధో చతుర్భుజి అది కాస్త ఏమైంది, ఊర్ధ్వ త్రిభుజిలో హైయర్ ట్రయాడ్ లో ఒదిగిపోయింది. దాంతో అప్పుడేమైంది, సూర్యుడు నిరంతరము ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే వాస్తవ స్థితి యథార్థ స్థితిని మనము గమనించగలిగాం. యథార్థ స్థితి యందు మనం మేల్కొంచాం. ఇప్పుడు ఇట్లాగా జరిగే మొదలు మనము ఏ స్థితిలో ఉన్నా అక్కడ మాత్రం సూర్యుడు నిరంతరము ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆ విషయము ఇప్పుడు మనం మేల్కాంచాం దాని పట్ల కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎల్లప్పుడూ ఉండేది ఏదైతే ఉందో మనం కొత్తగా పెట్టేది ఏమీ లేదు, కొత్తగా సాధించేది, కొత్తగా తయారు చేసేది. మనం చాలా సాధనలు చేసి గందరగోళాలు పడి తపస్సులు చేసి మెడిటేషన్లు చేసి గందరగోళాలు పడి ఏంటి ఉన్న విషయం పట్ల మేల్కాంచటం.
ఈ గందరగోళాలు పడేటప్పుడు కూడా అది అక్కడే ఉంది. ఆ సూర్యుడు అలాగే నిరంతరము ప్రకాశిస్తున్నాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఇది తేలిగ్గా మనం తీసుకోవడానికి తేలిగ్గా గ్రహించటానికి. లేకపోతే ఏమవుతుంది, మనం చాలా కష్టం పడాలి. ఇదే కొత్తగా వచ్చేది, ఇది కొత్త స్థితి. కొత్త దేవుడు అని చెప్పి ఒక పాట ఏదో, కొత్త దేవుడు వచ్చాడండి ఉండదు. ఇప్పుడు ఉండే దేవుడే ఉంటాడు, కొత్త దేవుడు ఉండడు. సో ఇక్కడ విక్టరీ వాజ్ అటైన్డ్, విజయం సాధించబడింది, విజయం పొందటం జరిగింది. ఎట్లా జరిగింది విజయం? బికాస్ ద ఫోర్సెస్ ఆఫ్ బోత్ సన్ అండ్ మూన్. ఈ సన్ అండ్ మూన్ దేనికి ప్రతీక? ఆధ్యాత్మికతకి, భౌతికతకి. వాటి ఆ రెండిటికి ప్రత్యేకగా ఆ రెండు కూడా ఏమైనాయి అనమాట? ఫోర్సెస్ ఆఫ్ బోత్ సన్ అండ్ మూన్ ఆర్ హిజ్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ నేచర్స్. ఆధ్యాత్మికతగా సంబంధించి, అలాగే భౌతికతకి సంబంధించి, అంటే రూపము జీవానికి సంబంధించిన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ సెంట్రిపెటల్ ఫోర్సెస్ వర్ అండర్ హిజ్ కంట్రోల్. యెహోషువ నిమిత్తంగా ఇవన్నీ మనకి చెబుతున్నారు. యెహోషువ విజయం సాధించాడు అన్నట్టుగా. అంటే యెహోషువ ప్లేస్ లో ఎవరున్నా గానీ మనం ఆ యెహోషువ ప్లేస్ లో పెట్టుకుని, ఆ యెహోషువకి ఏం జరిగిందో అలాగా మనకు జరగటం. మనకి ఈ కథల్లో ఏది ఇచ్చినా గానీ ఒక సాధకుడు గురించి, ఒక శిష్యుడు గురించి, అయితే విజయం సాధించిన ఒకటి గురించి, వాడు ఎలాగ విజయం సాధించాడో ఆ వివరం ఇస్తారు. అంటే అర్థం ఏంటి? వాడి స్థానంలో మనం నిలబడాలి. దాంతో ఇది చదువుకుంటూ వెళ్తుంటే, వాడి గురించిన వివరాలు చెప్పుకుంటూ వెళ్తుంటే, వాడితో పాటు మనం కూడా ప్రయాణం చేయటం. దాంతో ఏమైంది? విన్నంత మాత్రానే యెహోషువ విజయం సాధించాడు, మనం కూడా యెహోషువ ప్లేస్ లో కూడా విజయం సాధించాము అన్నట్టు అయిపోతుంది. ఆ అనుభూతిలోకి వెళ్ళిపోతాం. ఈ పవిత్ర గ్రంథాల్ని అట్లా మనం అధ్యయనం చదువుకోవాలి, మనం పఠించాలి. వాటితో తాదాత్మ్యం చెందాలి ఆ పాత్రలతో. ఆ పాత్రలో ఒక పాత్ర మానంగా తాదాత్మ్యం చెందాలి. అందుకే ఫ్రీ మ్యాసనరీ మనకి ఒక నాటక రూపంలో ఇచ్చింది. ఆ పాత్ర, ఒక్కొక్క పాత్రలో మనం తాదాత్మ్యం చెందుతూ పూర్తిగా ఆ పాత్ర యందు మేల్కొన్నాక ఇంకొక పాత్ర, ఇంకొక తత్వంలోకి అట్లాగా ఫిజికల్ బాడీ నుంచి ఆత్మతత్వం దాకా అన్ని తత్వాలు, అంటే 7 తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 తత్వాలు అట్లా మనము మేల్కొంచడం. ఏమైంది? మనము ఆ పాత్రను ధరించడం ద్వారానే కదా, పాత్రలని నటించడం ద్వారా, ఆ పాత్రని పోషించడం ద్వారా అయిపోయింది మనకి. ఎలాగా? ఆ పాత్రని యెహోషువ పాత్రలో మనం దూరడం, యెహోషువగా మనం ఉండడం. అలా చదువుకుంటూ వెళ్తుంటాం యెహోషువ చరిత్ర. ఏమేంటి జరిగింది? చివరికి విక్టరీ వాజ్ అటైన్డ్. యెహోషువ విజయం సాధించాడు. ఎట్లా సాధించాడు? ద ఫోర్సెస్, సన్ అండ్ మూన్. ఇప్పుడు అంతరిక్షంలో కాదు, ఆ సన్, అంతరిక్షంలో ఉన్న ఏవైనా కానీ వాటికి ప్రత్యేకగా మనలో కూడా ఉన్నాయి. మనలో ఒక సన్ ఉన్నాడు, మనలో ఒక మూన్ ఉంది. అట్లాగే మనలో ఒక స్పిరిచువల్, మనలో మెటీరియల్ నేచర్. Sun and moon are his spiritual and material natures were under his control. రెండు ఒకదానికొకటి సమన్వయంగా పనిచేయటం.
అధీనం ఒక పెంకి గుర్రం ఉంది. అది దాని మీద కూర్చున్నామా ఎత్తి అవతలకి గిరవాటేసేస్తుంది, దూరంగా విసిరేస్తుంది. అంత పెంకిదది. అటువంటి గుర్రం మీద స్వారీ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? దాన్ని మచ్చిక చేసుకున్నాం. ఇద్దరి మధ్యన సమన్వయం కుదిరింది. మన పట్ల దాని పట్ల మనకి ఒక ప్రేమ భావన, ఒక సహకార భావన, పరస్పర సహకారము. బ్రహ్మాండ స్వారీ చేస్తూ అత్యంత వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. అది విజయం సాధించడం అంటే. దానితో సమన్వయం. మనము అధికార దర్పం ప్రదర్శించడం కాదు, దాన్ని మన చెప్పు చేతల్లోకి తీసుకోవడం కాదు. దాన్ని మనం చెప్పు చేతల్లోకి తీసుకుంటే అది టెంపరీ అవుతుంది. అది ఎప్పుడు ఎందుకు వచ్చింది మన చెప్పు చేతల్లోకి? ఏదో కొంచెం బలహీన క్షణంలో, కొంచెం ఆ బలం తగ్గిన క్షణంలో మనం దాన్ని వశపరుచుకున్నాం. సరే, చూస్తుంది మళ్ళీ బలం పుంజుకుంటుంది. పుంజుకుని మనం ఎప్పుడైతే ఏమారామో వెంటనే ఎత్తి అవతలిస్తుంది మనం. మళ్ళీ ఫిజికల్ కి పడిపోతాం మనం. అందువల్ల ఒకదాని మీద ఒకటి ఆధిపత్యము అన్నది కాదు, ఆధిపత్య ధోరణి కాదు, చెప్పు చేతల్లోకి తీసుకోవడం కాదు, సహకరించటం, సమన్వయంగా ఇద్దరు కలిసి ఇద్దరు ఒకటే అన్న భావనగా. ఈ హింస అప్పుడు ఒదిగిపోవటం ఉంటుంది. ఒక దాంట్లో ఒకటి ఒదిగిపోవటం. హైయర్ ట్రయాడ్ లో లోయర్ క్వాటర్నరీ ఒదిగిపోయింది అనిపిస్తుంది. హైయర్ ట్రయాడ్ కన్నా ఏముంటాయి, మారుస్తుంటాం కదా. స్టెప్ బై స్టెప్. మొదటిగా ఏమైంది? లోయర్ క్వాటర్నరీ ఆధిపత్యం వహించింది. దానివల్ల ఏమైంది? నెమ్మదిగా దాని అణిగిమణిగి దాని అడుగున ఉండిపోయింది. లోయర్ క్వాటర్నరీ యొక్క అడుగున మచ్చిక చేసుకుంది. హైయర్ ట్రయాడ్ చేసుకుని నెమ్మదిగా తను పైకి వచ్చింది. తనలో ఈ లోయర్ క్వాటర్నరీ ఒదిగిపోయేటట్టు చేసుకుంది ఆ మచ్చిక చేయటం వల్ల. అప్పుడేమైంది? ఇది నా సొంతగా నేను చేసేది ఏమి లేదు, ఇక్కడ ఇదంతా జరుగుతూ ఉన్నది అన్న భావన, ఆ భావనలో మేల్కొని అదే వెలుగంటే. నేను చూసేవాడినే కానీ గమనించే మనల్ని గమనింపజేసేవాడు ఒకడు ఉన్నాడు. ఇది నా కాదు, ప్రతిబింబంగా నేను ఇక్కడ ఉన్నాను, నా ద్వారా టైర్డ్ పనిచేస్తూ ఉంది అన్న ఎరుకలోకి వచ్చేసేటప్పుడు కల్లా అప్పుడు లోయర్ క్వాటర్నరీ సర్దుకుంది, అడుగుకి సర్దుకుంది. దాని పైకి హైయర్ ట్రయాడ్ వచ్చింది. అదే విజయం సాధించామని అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాం. He himself had placed his sun at its meridian or position of maximum power. అప్పుడు ఏమవుతుంది? ఇక సన్ అట్ ఇట్స్ మెరిడియన్, మిట్ట మధ్యాహ్నం. ఎప్పుడు చూసినా మిట్ట మధ్యాహ్నమే. ఇంకా దానికి అస్తమించడం లేదు కాబట్టి ఉదయించడం లేదు, నిరంతరము ప్రకాశిస్తూ ఉండడం. సన్ అట్ ఇట్స్ మెరిడియన్. ఉపదేశ దీక్ష ఎప్పుడు జరిగింది? ఒక ప్రశ్న ఉంటుంది. ఈ రహస్య క్రతు శాఖల్లో ఉపదేశ దీక్ష తీసుకున్నప్పుడు ఎప్పుడు ఉపదేశ దీక్ష ఇవ్వబడింది మీకు? ఎప్పుడు అందించబడింది?
అని ఒక ప్రశ్న ఉంటుంది. సరే. ప్లేస్డ్ ఈస్ సన్ అట్ ఇట్స్ మెరిడియన్ ఆర్ పొజిషన్ ఆఫ్ మాక్సిమం పవర్. పూర్తిగా అంటే సంపూర్ణంగా ఆ యొక్క ఆ వెలుగుని, ఆ తేజస్సుని మనం పొందుతూ ఉంటాం. నెవర్ అగైన్ కోట్ ద లోయర్ క్వాటర్నరీ ఆ అధో చతుర్భుజ ఏదైతే ఉన్నదో అధో మన లింగ భౌతిక ఎదురెక్కు డబుల్ భౌతిక టెన్స్ ఫిజికల్ బాడీ, ఈ 4 విభాగాలతో కూడుకున్నటువంటి రూపము. రూపము ఇక మళ్ళీ పై చేయి సాధించడం ఉండదు. ఇక నెవర్ అగైన్ కోడ్ ద లోవర్ క్వాటర్నరీ. ఇంకా అది ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక అంతకు ముందు వరకు ఏమైంది? ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఘర్షణ, యుద్ధము, ఆధిపత్యం కోసం స్పిరిట్ టు మ్యాటరు కొట్టుకుంటూ ఉన్నాయి. రూపము జీవము కొట్టుకుంటూ ఉన్నాయి ఆధిపత్యం కోసం. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇంకా ఆధిపత్యం లేదు, సహకారమే ఉంది. ఇద్దరి మధ్యన ప్రేమ, సహకారము, ఒకళ్ళ కోసం ఒకళ్ళు. భార్యాభర్త ఎట్లాగైతే ఒకళ్ళ కోసం ఒకళ్ళు, భర్త కోసం భార్య, భార్య కోసం భర్త. అంతకుముందు ఈ భర్త ఏమో ఈ భార్య నాకేం చేస్తుంది, నాకు అది కావాలి, ఇది కావాలి, భార్య నుంచి ఆశించడం. భార్య భర్త నుంచి ఆశించడం. తనకేం కావాలి, అతని నుంచి తనకేం కావాలి, ఆమె నుంచి తనకేం కావాలి, తనేం పొందగలడు ఆమె నుంచి, అతని నుంచి తనేమి పొందగలదు అన్నట్టుగా. ఇది మారిపోయేటప్పటికల్లా నేను ఆయనకి ఇవ్వగలను, నేను ఆయన సంతోష పెట్టడానికి ఏం చేయగలను నేను అని భార్య, భార్యను సంతోష పెట్టడానికి నేనేం చేయగలను అని భర్త. అంతరం అట్లాగా ఆలోచిస్తారు. అన్నే సీతారాముల్లో మనకి ప్రతీకగా చూపించారు, సంకేతంగా. ఒకరి కోసం ఒకళ్ళు, ఇద్దరు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ 2 రకాల వాళ్ళు పక్క పోర్షన్ లో ఉంటారు. ఇద్దరు 2 జంటలు కొత్తగా పెళ్ళైనాయి. ఆ 2 పోర్షన్ల ఇల్లు. ఈ 2 పోర్షన్ ఇళ్లలో ఈ 2 జంటలు చేరారు, కాపురం చేస్తున్నారు అక్కడ. ఈ పోర్షన్ లో ఉన్న వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్న బాధ్యతలో హాయిగా, ఆనందంగా, అంతకన్నా ఆ సంసార జీవితాన్ని సుఖించడం అన్నది లేదు అన్నట్టుగా ఎంత ఆనందంగా గడిపేస్తున్నారు వీళ్ళు. తను అడిగింది వాడు భర్త తేడు, ఈ భర్త అడిగింది భార్య చేసి పెట్టదు. ఇట్లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవటం, కొట్టుకోవటం, ఘర్షణ. ఇప్పుడు ఆ వాతావరణంకి ఈ శాంతి వాతావరణం వచ్చింది. ఒకరి కోసం ఒకళ్ళు. అంటే లోయర్ క్వాటర్నరీ ఏమైనా ఉంది, హయ్యర్ ట్రయాడ్కి ఏం చేయాలి నేను, హయ్యర్ ట్రయాడ్ కోసం నేను ఇక్కడ ఉన్నాను. అంతకుముందు నా కోసం హయ్యర్ ట్రయాడ్ ఉంది, నాకు అది కావాలి, ఇది కావాలి అన్నదల్లా నేను భౌతికంగా సుఖాలు అనుభవించాలి అన్నదల్లా ఏమైంది, హయ్యర్ ట్రయాడ్ చెప్పింది చేయటానికి, హయ్యర్ ట్రయాడ్ కోసం నేను ఇక్కడ ఉన్నాను స్టేట్మెంట్ మారిపోయింది. లోయర్ హయ్యర్ ట్రయాడ్ ఏమంటుంది, లోయర్ క్వాటర్నరీ కోసం వచ్చాను నేను. దీన్ని లోయర్ క్వాటర్నరీని నా చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి రాలేదు. లోయర్ క్వాటర్నరీకి ఏమి అందిస్తే అది సుఖంగా ఉంటుందో అందుకు హైయర్ ఉంది. చూడండి ఎంత తేడా వచ్చేసిందో. మనం థర్డ్ డిగ్రీకి వచ్చినప్పుడు కల్లా అటువంటి సామరస్యపూర్వక వాతావరణం మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత, భౌతికత ఒకదానికొకటి సమన్వయం చెంది సామరస్యంతో ప్రశాంతి అయిపోతాం మనం.
దాన్నే ఇక్కడ విజయం సాధించారు ఆ యుద్ధంలో అని ఇక్కడ ఒక కథా రూపంలో ఒక ఎలిగరీగా, ఒక దృష్టాంతంగా ఇక్కడ వివరించారనమాట. అందుకని ఈ కథల్ని మనం ఎట్లాగా చూడాలి అంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి అట్లాగే మానవుల్లో ఉన్నటువంటి శక్తుల యొక్క సృష్టి ఎలాగా అమర్పు చేయబడింది, అవి ఎలాగ చేస్తే మనం ప్రశాంతంగా మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రశాంతతనివ్వటానికి వీలవుతుందో అట్లాగా ఇచ్చారు ఈ కథలు. ఇక్కడ ఏమైందన్నమాట ఇంకా ఈ ఈ సుఖాన్ని రుచి చూసిన తర్వాత, ఈ సామరస్యపూర్వక వాతావరణంలో, ఒకరి కోసం ఒకరు అన్న వాతావరణంలో, ఈ ఆనందాన్ని రుచి చూసాక ఇంకా ఎందుకు ఇంకా ఈ లోయర్ క్వాటర్నరీ అంటే నాకేం చేస్తావు నువ్వు అనే మాట రాదిక దానికి. నెవర్ అగైన్ కుడ్ ద లోయర్ క్వాటర్నరీ ఫోర్-ఫోల్డ్ పర్సనాలిటీ obscure the rays of the threefold spiritual sun. ఆ 4 విభాగాలుగా ఉన్నటువంటి ఆ పర్సనాలిటీ ఏదైతే ఉందో, అధో చతుర్భుజి, అధో మనస్సు, కామ, ఎథరిక్ డబుల్, ఫిజికల్ బాడీ, 4 విభాగాలతో ఉన్నటువంటి ఆ పర్సనాలిటీ మళ్ళీ ఆ పైనుంచి వచ్చేటటువంటి ఆ వెలుగునే ఇంకా ఆపదిక. అంటే పైన ఉన్నటువంటి ఊర్ధ్వ త్రిభుజి కోసమే పనిచేస్తూ ఉంటుంది ఇది. ఆ ఊర్ధ్వ త్రిభుజి దిగువన ఉన్నటువంటి అధో చతుర్భుజి కోసమే అది పనిచేస్తూ ఉంటుంది. అంత సామరస్యము, ఒకళ్ళ కోసం ఒకళ్ళు పనిచేసేటప్పటికల్లా ఒకటైపోయారు ఇద్దరు. ఇట్లా ఒదిగిపోవటం, ఆధిపత్యం, ఒక దాని మీద విజయం సాధించడం, తొక్కి పెట్టడం ఇట్లాగలే కాదు. obscure the rays of the threefold spiritual sun, the divine self within. దైవాంశ, ఇంతలో ఉన్న దైవాంశే ఇప్పటి వరకు అది బయటికి ప్రకాశించడం లేదు, బయటికి వ్యక్తం కావటం లేదు. ఎందుకంటే ఈ 4-fold పర్సనాలిటీ ఏదైతే ఉందో అది ఆపేస్తా ఉంది. అది పైన ఉండి ఈ 3-fold దీన్ని అడుగున ఉంచేసింది, నొక్కేస్తా ఉంది. ఇప్పుడు ఏమైంది, రివర్స్ అయిపోయింది. 4-fold అడుగున ఉండిపోయింది, వినయంగా అక్కడ కూర్చుని ఉంది. హయ్యర్ ట్రయడ్ కోసం నేను ఇక్కడ కూర్చున్నాను అన్నట్టుగా ఉంది. దాంతో హయ్యర్ ట్రయడ్ పూర్తిగా దీని 4-fold పర్సనాలిటీ ద్వారా పూర్తిగా వ్యక్తం అవుతూ ఆ డివైన్ సెల్ఫ్, ఆ దివ్యాత్మ, మనలో ఉండిపోయి మనలో ఉన్నటువంటి ఆ దైవాంశ దాని పట్ల మనం మేల్కొని, ఎవరు మేల్కొన్నారు? ఈ దేహాత్మ, అంటే 4-fold ఇది ఏదైతే ఉందో పర్సనాలిటీ, ద్వారా వీటి పట్ల వీళ్ళిద్దరూ కలిసి ఆ దైవాంశ పట్ల, ఆ డివైన్ సెల్ఫ్ పట్ల పూర్తిగా మేల్కొంచి ఉండేటప్పటికల్లా ఇంకా అక్కడ ఏమి నిలబడింది? దైవాంశే నిలబడింది. ఇక వీళ్ళిద్దరు కూడా లేరు ఇక్కడ. వీళ్ళిద్దరు కూడా ఆ తురియాత్మకి ఒదిగిపోయారు. ఆ తురియాత్మలో ఒదిగిపోయారు. ఇక తురియాత్మే ప్రకాశిస్తూ ఉన్నది. అదే సన్ నిరంతరము ప్రకాశిస్తూ ఉన్నది అన్న దానికి ప్రత్యేకంగా చెప్పారు. The peace after the conflict may be taken to refer to that stillness of mind. ఇప్పుడు ఏమవుతుంది? ఒక పక్కనేమో శాంతి, ఒక పక్కన యుద్ధం. యుద్ధం ఎలాగా శాంతి ఎట్లా ఇక్కడ శాంతి, నువ్వు నాకేం వేస్తావు, అది తీసుకురా, ఇది తీసుకురా, నన్ను సంతోషపెట్టు అని డిమాండ్ చేయటం, ఆశించటం యుద్ధము.
అందుకే వార్ అండ్ పీస్ అని లియో రాసింది. రాశాడు. ఇలా ఉంటాయి పక్క పక్కన. ఇప్పుడేమైంది పక్క వాళ్ళు క్రమక్రమంగా ఈ అటువైపు మారొచ్చు. కానీ అట్లాగా వాళ్ళని చూసి శాంతిలో రగులుకుంటున్నట్టు. ఇద్దరు నీకోసమే. భార్య కోసం అంటున్నాడు. నీకోసం, నీకోసం. భార్య భర్త కోసం అంటుంది. నీకోసం, నీకోసం అని. అయిపోయింది. శాంతి, పీస్. అట్లాగే మనలో మనలో నిత్యము సంఘర్షణ జరుగుతోంది. భౌతికతకేసి అటు ఆధ్యాత్మికతకి మధ్యన నిత్య సంఘర్షణ. అదే అశాంతి. మనకి తృప్తి లేదు. తృప్తి మనకి ఎంత వచ్చినా గానీ 99 రూపాయలు వచ్చినాయి. 100ని ఎండటానికి ₹1 కావాలి. ఆ రూపాయి లేదని అసంతృప్తి. 99 మన దగ్గర ఉన్నాయి. కానీ ఆ ₹1 లేదని అసంతృప్తి మనకి. 99 మన దగ్గర ఉన్నాయి. తృప్తి లేదు. అసంతృప్తి, అసంతృప్తి. ఎందుకని అసంతృప్తి? మరి అది అలాగుంటుంది, సహజం అది. ఎందుకని మనము మన అసలైన స్థితి ఏదైతే ఉందో, మన వాస్తవ స్థితి, యథార్థ స్థితి, మనము దైవాంశకి సంబంధించిన వాళ్ళం. ఐఆమ్ దట్ ఐఆమ్. ఆయనే నేను, నేనే ఆయన అన్నట్టుగా దైవ అసలైన సహజ స్థితి నాది దైవము అన్నదాకా, ఆ దాన్ని మనం దాని పట్ల మనం మేల్కొనేదాకా, ఆ దైవానుభూతిలోకి వెళ్ళేదాకా మనల్ని ఎక్కడ ఆగనివ్వదు. ఎంతైనా రానివ్వండి అసంతృప్తి. ఇప్పుడు మనకి ఆ దైవాంశలోకి, ఆ దైవానుభూతిలోకి వచ్చేసేటప్పటికల్లా పీస్, పీస్ ఆఫ్టర్ ద కాన్ఫ్లిక్ట్. యుద్ధమంతా ముగిసిపోయింది. ప్రశాంతత. May be taken to refer to that stillness of mind. ఇప్పుడు ఏమైంది? ఇక మనసులో అలజడి లేదు. ఇంకా అధో మనసు మధ్యన ఉన్నటువంటి గందరగోళాలు లేవు. కాసేపేమో భౌతిక స్థితికి సంబంధించి కిందకి లాగటం, కాసేపేమో ఊర్ధ్వ స్థితికి సంబంధించి పైకి లాగటం, ఇవన్నీ ఆగిపోయినాయి. ఇక కాన్ఫ్లిక్ట్ ఆగిపోయింది, ఘర్షణ ఆగిపోయింది, యుద్ధము ఆగిపోయింది. ద పీస్ అంత ఏర్పడింది, ప్రశాంతత ఏర్పడింది. దాన్ని ఏమంటున్నాం మనం? మేబీ టేకెన్ టు రిఫర్ టు దట్ స్టిల్నెస్ ఆఫ్ మైండ్. నిశ్చల స్థితి. ఈ నిశ్చల స్థితి. మనసు నిశ్చలంగా ఉంచండి. నిశ్చల స్థితిలోకి రండి. ఒక ఈ ఆజ్ఞా చక్రం దగ్గర చూస్తూ నిశ్చల స్థితి పొందండి. ఈ మంత్ర దీక్ష తీసుకుని ఆ మంత్ర వాక్కుని ఉచ్చరిస్తూ నిశ్చల స్థితిని పొందండి అని ఇట్లాగా మనకి అదొక పద్ధతి. కానీ ఇదేంటి? అప్రయత్నంగా నిశ్చల స్థితిలోకి వచ్చేసాం. పీస్ దాన్ని నిశ్చల స్థితి ఆఫ్ మైండ్ ఇన్ విచ్ అలోన్ ఇప్పుడు వరకు వస్తూనే ఉన్నాయి. స్పిరిచువల్ సన్ అక్కడ వెలుగుతూనే ఉన్నాడు. దాని యొక్క కిరణాలు ఇక్కడ దాకా వచ్చినాయి, మన దాకా. మన నుంచి బయటకు రావటం లేదు, మనతోనే ఆగిపోతుంది అక్కడ. ఇప్పుడు వరకు అట్లాగా ఆగిపోయింది ఆ లోయర్ క్వార్టర్నరీ ఆధిపత్యం. ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా సెటరేట్ అయిపోయింది. ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నాము, ప్రశాంతత ఏర్పడింది. దాంతో ఈ హైయర్ ట్రయాడ్, లోయర్ క్వార్టర్నరీ
జీవాత్మ దేహాత్మ ఒక్కటైపోయారు. ఒక్కటైపోయేటప్పుడు కల్లా ఆ తురీయాత్మ ప్రకాశించడం మొదలు పెట్టింది పూర్తిగా. డైరెక్ట్ సన్, తురీయాత్మ నుంచి వచ్చేటటువంటి ప్రకాశము, తేజస్సు, వెలుగు షైన్ డౌన్ ఇన్ టు ద మోర్టల్ పర్సనాలిటీ అండ్ నేరుగా భూమికి వచ్చేసింది. ఇక ఈ భౌతిక దేహంలోకి వచ్చేసింది. ఈ భౌతిక దేహం అంతా ప్రకాశిస్తూ ఉన్నది, ఒక ఫ్లడ్ లైట్ లాగా ప్రకాశిస్తుంది. పర్సనాలిటీ అండ్ ఇల్యూమినేట్, మోర్టల్ పర్సనాలిటీ. మనం అశాశ్వతంగా ఉండేది ఏదైతే ఉందో మోర్టల్ పర్సనాలిటీ కలిగింది, దిగిపోయింది. దాంతో ఈ రెండు కలిసి తురీయాత్మలో ఒదిగిపోయినాయి. అట్లా జరిగింది. అట్లా యెహోషువ సందర్భంలో జరిగింది. కాబట్టి ఎందుకు ఈ కథ మనకి ఇచ్చారు? ఆ యెహోషువ లాగా ఆ వృత్తాంతాన్ని వింటూ, ఆ వృత్తాంతాన్ని పఠిస్తూ, ఆ వృత్తాంతం గురించి తెలుసుకుంటూ, ఆ పఠించేవాడు, ఆ తెలుసుకునేవాడు, ఆ వినేవాడు క్రమక్రమంగా ఈ స్థితిలోకి రావటం. స్టిల్నెస్ ఆఫ్ మైండ్, నిశ్చల స్థితి. ఇది నిశ్చల స్థితి. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. మార్గేణ మహిషాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపిక ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా.